ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏంటి, శ్రావణ పౌర్ణమి ఆగస్టు 18న లేక 19న, రాఖీ ఏ సమయంలో ఏ రోజున కట్టాలి, ఈ సంవత్సరంలో భద్రాకాలం అనేది ఎప్పుడు వచ్చింది, మరి ఈ భద్రాకాలం అంటే ఏమిటి, ఈ భద్రాకాలం ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, వీటన్నింటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, అలాగే జంధ్యాల పౌర్ణమి, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఈ రాఖీ పండుగ అనేది జరుపుకుంటారు. రాఖీగా పిలువబడే ఈ పండుగ అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు అత్యంత పవిత్రంగా భావిస్తూ వారి బంధం ఇంకా పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే అపురూపమైన పండుగ. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు పెంచుతుంది. ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం రోజున జరుపుకోవలసి ఉంటుంది. అలాగే భద్రాకాలం అనేది వచ్చింది. ఈ భద్రాకాల సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. మరి ఈ భద్రాకాలం అంటే ఏంటి, ఈ భద్రాకాల సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పురాణాలలో భద్ర గురించి కొన్ని కథలు కూడా ఉన్నాయి. అదేమిటంటే, పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తెను భద్రగా పరిగణిస్తారు. అంటే శనిదేవుడికి భద్ర సోదరి అన్నమాట. శని రూపంలో కఠినంగా ఉంటుందని, అలాగే భద్ర కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్మకం. వీరి స్వభావం నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో భద్రకు స్థానం కల్పించాడు. వాస్తవానికి భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులను అడ్డుకోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బ్రహ్మదేవుడు తనకి పరిస్థితులను వివరించి 7వ కరణం దిష్టిగా కరణాల్లో భద్రకు చోటు కల్పించాడు. ఈ విధంగా భద్ర ముల్లోకాలలో ఉంటుందని చెప్తారు. నిత్యం 3 లోకాల్లో సంచరిస్తూనే ఉంటుంది. భద్ర ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవు. అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించరు. ఎందుకంటే ఈ సమయంలో ఏ పని చేసినా ఫలితం శూన్యంగానే వస్తుందని చాలామంది భావిస్తారు. అంతేకాకుండా రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా భద్రాకాలమే కారణమని చాలామంది చెప్తారు. రక్షాబంధన్ సందర్భంగా రావణుడి చెల్లి శూర్పణఖ భద్రాకాలం సమయంలోనే రావణుడికి రాఖీ కట్టిందని, ఆ తర్వాతే రావణుడికి చెడు దశ ప్రారంభమైందని, తన అంతానికి కారణమైందని కూడా చెప్తారు. ఇందువలన భద్రాకాల సమయంలో ఎటువంటి శుభకార్యాలకు చోటు లేదు. రాఖీ పౌర్ణమి రోజున ఈ భద్రాకాల తిథి ఉంది కాబట్టి ఈ సమయంలో మీ అన్నయ్యలకు కానీ తమ్ముళ్లకు కానీ రాఖీ కట్టకూడదు. అలాగే రాఖీ పౌర్ణమి ఏ రోజున ఏ సమయంలో కట్టడం వల్ల శుభం జరుగుతుంది, భద్రాకాలం అనేది ఏ సమయంలో వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున రాఖీని మీరు స్వయంగా తయారు చేసుకోవాలి. బయట అమ్మే రంగురంగుల రాఖీలను దూరంగా ఉంచండి. ఇంట్లో పత్తితో దారం చేసి ఆ దారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఆ రాఖీకి పూజ చేసి మీ సోదరుడికి కట్టండి. ఆ తర్వాత మీరు కట్టాలి అనుకుంటే బయట కొన్న రాఖీని కట్టుకోండి. ముందు మాత్రం పత్తితో తయారు చేసిన రాఖీని కట్టడం వలన ఎంతో శుభం చేకూరుతుంది. రాఖీ పండుగను ఈ విధంగానే ఆచరించేవారని పురాణాలు చెప్తున్నాయి. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ రాఖీ పండుగ దేశవ్యాప్తంగా చాలామంది ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునేవారు. ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, అలాగే తాను అన్నకు అండగా ఉంటానని కోరుకుంటుంది. ఇక శ్రావణ పౌర్ణమి ఏ రోజు వచ్చింది, పౌర్ణిమ ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయంటే ఆగస్టు 18 ఆదివారం రాత్రి 2:34 ప్రారంభమవుతుంది. ఇక పౌర్ణమి ముగింపు సమయం చూసినట్లయితే ఆగస్టు 19 సోమవారం రాత్రి 12:43 ముగుస్తుంది. అలాగే భద్రాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందాం. భద్రాకాలం గడియలు దీన్ని బట్టి కూడా రాఖీ అనేది మన అన్నకు తమ్ముడికి కానీ ఎప్పుడు కట్టాలనేది తెలుస్తుంది. ఆగస్టు 19, 2024 సోమవారం ఉదయం 3:04 నుండి ప్రారంభమై ఆగస్టు 19, 2024 సోమవారం మధ్యాహ్నం 1:32 ముగుస్తుంది. కాబట్టి ఈ భద్రాకాల సమయంలో రాఖీ కట్టకూడదు. దీనివల్ల ఎటువంటి శుభము జరగదు.
మనం చేసే మంచి కార్యం మంచి తిథి ఉన్న సమయంలో చేస్తే కనుక దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇక రాఖీ కట్టవలసిన సమయం చూసుకుంటే ఆగస్టు 19 సోమవారం సాయంత్రం 3:10 నుంచి ఆగస్టు 19, 2024 రాత్రి 12:43 వరకు కట్టుకోవచ్చు. అప్పటి వరకు మనకి పౌర్ణమి ఘడియలనేవి ఉన్నాయి. మీరు మీ సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఎన్నో మంచి శుభాలను కలగజేస్తుంది. శ్రావణ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మామూలుగానే పౌర్ణమికి మనం ఎంతో భక్తిభావంతో పూజలు చేస్తూ ఉంటాం. ఎంతో విశేషమైన ఈ రోజున శ్రావణ పౌర్ణమి తిథి రావడం అనేది అద్భుతమైన విశేషం. ఈ పౌర్ణమి ఘడియల్లో ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి మహిళలు తలస్నానం చేయాలి. ఇంటిని పూజా గదిని శుభ్రపరచుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. తదుపరి మనం ముందు చెప్పుకున్నట్లుగా రాఖీని తయారు చేసుకోండి. పత్తితో దారం చేసి ఆ దారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ సోదరుడికి కుంకుమ పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టండి. ఆ తర్వాత స్వీట్ తినిపించండి. దాని అర్థం ఏంటంటే ఈ తీయటి రుచిలాగానే నీ జీవితంలో ప్రతి క్షణం కూడా తీయని జ్ఞాపకంలా మిగలాలని, మన బంధం ఇలా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అర్థం. మీకు తమ్ముడైతే వారిని ఆశీర్వదించండి. అన్నయ్య అయితే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీ బంధం ఇంకా బలపడుతుంది. అలాగే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ సోదరుడు ఆయుష్ పెరుగుతుంది. సాక్షాత్తు ఆ శ్రావణ వరలక్ష్మి మీ ఇంట్లో నెలకొని ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలగిస్తుంది. ఇక సంపదను కూడా కురిపిస్తుంది. ఇక్కడ సంపద అనే పదం కేవలం ధనానికి సంబంధించింది మాత్రమే కాదు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమానురాగాలు, కూతురులా చూసుకునేటటువంటి అత్తమామలు, మాట జవదాటనటువంటి పిల్లలు, అలాగే ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి భర్త, ఇవన్నీ కూడా స్త్రీకి సంపదగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున మనం భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించి మీ తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ రాఖీ కట్టడం వల్ల, అది కూడా శుభ సమయాన రాఖీ కట్టడం వల్ల ఎంతో శుభం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఎన్నో పురాణ కథనాలు కూడా ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భార్య విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టుకు కడుతుంది. దీంతో ఆయన రాక్షసుల్ని ఓడించి విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని చెప్తారు. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం వస్తుంది. అప్పుడు ద్రౌపది తన చీర కొంగుని చింపి వేలుకు కట్టు కడుతుంది. అలా రాఖీ పండుగ జరుపుకుంటారు అంటారు. ఇలా ఇంకా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. సో చూసారు కదండి, శ్రావణ పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకుంటారు, ఏ తారీఖున వచ్చింది, అలాగే రాఖీ పౌర్ణమి విశిష్టత ఏంటి, భద్రాకాల సమయం అంటే ఏంటి, భద్రాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.